మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రైతు పోరే కాదు, అన్నదాత పోరే కార్యక్రమం కాదు, గతంలో వెన్నుపోటు దినోత్సవం చేశాం. ఆ రోజు కావచ్చు, ఆ రోజు కూడా ఇదే అడ్డంకులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చమంటున్నామా. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీల్ని నెరవేర్చండి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయండి అంటున్నాం. అయితే ఒక్క కార్యక్రమం కూడా ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా చేసిన పరిస్థితి లేదు. ఫీజు 4 పెడితే ఫీజు కొద్దిగా అరకొరగా ఇచ్చారు, యువత 4 పెడితే దాన్ని కొద్దిగా ఇస్తారు, పెన్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని కొద్దిగా ఇస్తారు. ఈరోజు అన్నదాత పోరు పెట్టాం, విజయవంతమైంది. దీన్ని చూసి అరాకొరగా ఏదైనా చేస్తారేమో. మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజలకి హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చండి. అయితే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుందంటే, మీ ఇష్టానుసారం మీరు పాలన సాగిస్తానంటే, మీ ఇష్టానుసారం మీరు నిర్ణయాలు చేసుకొని ముందుకు పోతారంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తి. మీ చిన్న చిన్న బెదిరింపులకి, మీరు చేసే కేసులకి, అక్రమ అరెస్టులకి, అక్రమ జైలు పంపించడానికి భయపడి గమ్ముండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని మీరు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగానే మా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఎవరికి జరస మీరు చూశారు. మరి అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ వచ్చిన వెంటనే మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ధైర్యంగా ముందుకు పోతాం, కానీ భయపడే పరిస్థితి లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాం కూడా అది గమనించాలి. మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చండి, మేము కూడా ప్రతిపక్షంగా స్వాగతిస్తాం. మీరు పని చేయనప్పుడు, ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రజాపోరాటాలు తప్పు. దానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలకి ఏదైనా కూడా ధర్నా చేసుకోవచ్చు, ర్యాలీలు చేసుకోవచ్చు, మీకు రిప్రజెంట్ ఇచ్చేదానికి మా హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, వాటిని కాలు రాసి ఎక్కడెక్కడ మా బయలుపాదలు చేస్తానికి. మరి మేము ముందుగానే మీకు అందరికి పర్మిషన్లు అడిగాం పోలీసు వారిని, అయ్యా మాకు ఈ కార్యక్రమం ఉంది, అన్నదాత పోరు కార్యక్రమం ఉంది, మాకు పర్మిషన్లు ఇవ్వన్నాం. దాని దగ్గర రిప్రజెంట్ ఇచ్చాం, చలానా కట్టాం, పర్మిషన్లు తీసుకున్నాం. అప్పటికి లాస్ట్ మినిట్లో మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని మళ్ళీ పోలీసు వారు అత్యుత్సాహం బట్టి నోటీసులు ఇచ్చి ప్రొసీడింగ్స్ చేయకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, స్లోగన్స్ ఇవ్వకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు, మరి బ్యానర్స్ పెట్టకూడదు, ప్లకార్డ్స్ పెట్టకూడదు. అంటే మీరు చేసే తప్పుని మేము ఫ్లెక్సీలు పెట్టాల్సిందే, ప్లకార్డ్స్ పెట్టుకోవాల్సిందే, ప్రభుత్వం చేసే తప్పుని ఎత్తి చెప్పాల్సిందే, స్లోగన్స్ ఇవ్వాల్సిందే. ఏమి లేకుండా చేయాలంటే జరిగే పని కాదు. కాబట్టి మీకు ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఎప్పుడిచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి పరిశీలనలో, పర్యవేక్షణలో ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రజా వ్యతిరేక పాలన కొరకు ఎదురుడి మరి ముందుకు పోతామని తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పే ఇబ్బందులకి ఎట్టి పరిస్థితుల్లో భయపడం, జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి రైతులందరికీ కూడా నిన్న కార్యక్రమం విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.